హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ చైతన్యని. ఈరోజు మనకి రాజమండ్రికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండిపోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ గండిపోచమ్మ తల్లికి వెళ్ళే మార్గం అనమాట అండి. ఇది సీతానగర్ నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజమండ్రి నుంచి అయితే సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చూసారండి, ఎంట్రన్స్ ఇది ముఖద్వారం అనమాట. గండిపోచమ్మ తల్లికి వెళ్ళడానికి, గుడికి వెళ్ళడానికి ఇది ముఖద్వారం. ఈ గండిపోచమ్మ తల్లి గుడికి వెళ్ళే మార్గంలో ఉన్న విశిష్టతలు ఏంటంటే, రైట్ సైడ్ అయితే కొండలు ఉంటాయన్నమాట అండి. ఎక్కువగా పచ్చడి వాతావరణం అయితే నిండి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే గోదావరి ఉండడం అయితే జరుగుతుంది అనమాట అండి. ఇంతకుముందు ఈ రోడ్లన్నీ చాలా బాగున్నాయి అనమాట అండి. ఇప్పుడైతే ఈ వర్షాలు కానీ ఈ వరదలు కానీ ఈ రోడ్లు అయితే పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పొచ్చు. దానికి తోడు ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల అయితే ఆటోమేటిక్గా మనకి చుట్టుపక్కల ఊళ్ళు, గ్రామాలు, ఇవన్నీ దేవీపట్నం ఇలాంటి ఊళ్ళన్నీ కొన్ని అయితే కనుమరుగైపోయినాయని చెప్పవచ్చు అనమాట అండి. ఇది గోదావరి గురికి ఎక్కువగా ముంపుకి ఎక్కువ గురి అవుతుంది అనమాట ఈ టెంపుల్ అనమాట అండి. ఈ అమ్మవారు అయితే గోదావరి పూర్తిగా ఎక్కువగా ఉన్న టైంలో అయితే ఈ గుడి అయితే పూర్తిగా మునిగిపోవడం అయితే జరుగుతుంది అనమాట అండి. చూసారా, ఈ దారి కూడా కొండల మయా నుంచి ఉండడం అయితే జరుగుతుంది. ఇదిగోండి కిందకి ఇది వెళ్ళే దారి అనమాట. చూసారా, లెఫ్ట్ సైడ్ అన్ని అవి కొండలండి. ఈ పక్కన చుట్టూ ఇదంతా పంచని వాతావరణం, ఈ మొక్కలు. ఈ రైట్ సైడ్ అయితే కొండలు అనమాట అండి. ఆ పక్కన అయితే గోదావరి. ఇదిగోండి, ఇక్కడి నుంచి చాలా స్లోగా దిగడం అయితే జరుగుతుంది. మీకు చూపించడం కోసం ఇక్కడ ఆగి చూపిస్తున్నాను అనమాట అండి. ఈ రోడ్డు కూడా చూసారా, పూర్తిగా ధ్వంసం అయితే అయిందని చెప్పొచ్చు. ఇంతకీ ఈ టెంపుల్కి వెళ్తున్నాం, కానీ ఈ టెంపుల్ అప్పటికే గోదావరి ఉధృతికి పూర్తిగా మునిగిపోయిందని తెలియదండి మాకు. తెలియకపోవడం వల్ల వెళ్ళడం అయితే జరిగింది. కానీ అక్కడ ముంపుకి గురైందని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది. ఆ గుడి కూడా మునిగిపోయింది. దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న షాపులు కానీ, చిన్న చిన్న షాపులు ఇలాంటివి మొదలుగాను చాలామంది చిన్న చిన్న ఇల్లులు కానీ ఇవన్నీ మునిగిపోయినాయి అనమాట. అవి కూడా చుట్టుపక్కల చూస్తున్నారా, అదంతా పోలవరం ప్రాజెక్ట్ అనమాట అండి. ఇదిగోండి, ఇవన్నీ ఈ పక్కన అంతా మొత్తం ఈ వాతావరణం అంతా ఇంతకు ముందులా లేదు, ఇదంతా మారిపోయింది అనమాట అండి. ఇదంతా రోడ్డు చూసారు ఎలాగైపోయిందో. ఇంకోటి రైట్ సైడ్ అయితే కొండలు ఉండడం అయితే జరిగింది. లెఫ్ట్ సైడ్ అయితే పోలవరం పనులు అయితే చేస్తున్నారన్నమాట అండి. అది పక్కన అదంతా గోదావరి అనమాట. చూసారు వాతావరణం అంతా ఎలా ఉందో, మొత్తం అంతా మారిపోయిందని చెప్పచ్చు. చాలా కొత్తగా అనిపించింది. ఇంతకుముందు మేము వచ్చి సుమారు దాదాపు 3 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఇదిగోండి చూసారా, ఇది ముంపుకి గురైన ప్రాంతం అనమాట. ఇదిగోండి గోదావరి చాలా ఉధృతంగా ఉంది. అదిగోండి అమ్మవారు అయితే టెంపుల్ అదిగోండి చూసారా, మొత్తం పూర్తిగా మునిగిపోయింది. అదిగోండి, నాకే చాలా బాధ అనిపించింది ఇలా చూడడం అయితే. ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఇలా ముంపుకి గురైన గుడి అయితే. ఇదిగోండి, ఇక్కడ దగ్గర నుంచి అయితే ఇలా ఉందన్నమాట. ఇవన్నీ రేకుల షెడ్లు, ఇవన్నీ ఇక్కడ వంటలు కట్ట చేసుకుంటారు అనమాట అండి. ఇవన్నీ ఇక్కడ ఈ ఏరియాలో అయితే వంటలు కట్ట చేసుకుంటే అదిగోండి గుడి అయితే పూర్తిగా మునిగిపోయిందని చెప్పవచ్చు. అలాగండి.